శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయం శ్లోకం 13 నుండి. నిన్న 12 వరకు అయిపోయింది నిన్నటి వీడియోలో. ఈరోజు 13వ శ్లోకం నుండి. జై శ్రీకృష్ణ. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనోసో జ్ఞాత్వా భూతాదిమవ్యయాం. ఓ పృథకుమారా, భ్రాంతులు కానటువంటి మహాత్ములు మాత్రం దేవీ ప్రకృతిని ఆశ్రయించి ఇంద్రు. వారు నన్ను ఆదియును అవ్యయుడును అగు దేవదేవునిగా నెరిగియుండుటచే నా భక్తియుత సేవలో సంపూర్ణముగా నిమగ్నులై ఇంద్రు. భావము: మహాత్ములైన వర్ణనము ఈ శ్లోకమున స్పష్టముగా ఒసగబడినది. దేవీ ప్రకృతిలో స్థితిని పొందియుండుటయే మహాత్ముల ప్రథమ లక్షణము. అతను ఎన్నడను భౌతిక ప్రకృతికి లోబడి ఉండడు. అది ఎట్లు సాధ్యమనేది విషయము సప్తమాధ్యాయమున ఇదివరకే వివరించబడి ఉన్నది. దేవదేవుడైన శ్రీకృష్ణుని శరణము నొందినవాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి యొక్క ఆధీనము నుండి ముక్తి నొందగలడు. అదియే మహాత్ముని నిజమైన యోగ్యత. కనుక మనుజుడు తన ఆత్మను ఆ భగవానుని ఆధీనము చేసినంతనే భౌతిక ప్రకృతి అదుపు నుండి ముక్తుడు కాగలడన్నది ప్రాథమిక సూత్రం. తటస్థ శక్తి అయిన జీవుడు భౌతిక శక్తి నుండి విడివడినంతనే ఆధ్యాత్మిక శక్తి నేతృత్వమునకు మరియు నిర్దేశమునకు వచ్చును. అట్టి ఆధ్యాత్మిక ప్రకృతి నిర్దేశమే దైవీ ప్రకృతి అని పిలువబడుచున్నది. అనగా శ్రీకృష్ణ భగవానునికి శరణము నొంది ఆ విధముగా పురోగతి నొందినప్పుడు మనుజుడు మహాత్ముడు అనేటి స్థాయిని పొందగలడు. శ్రీకృష్ణుడే ఆది పురుషుడు మరియు సర్వకారణములకు కారణమని సంపూర్ణముగా తెలిసి ఉన్నందున మహాత్ముడైన వాడు తన మనస్సును కృష్ణునిపై నుండి ఇతరము వైపుకు మళ్లింపడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. మహాత్ములైన శుద్ధ భక్తుల సాంగత్యము వలనే అట్టి మహాత్ముడు రూపొందగలడు. శుద్ధ భక్తులైన వారు చతుర్భుజ మహావిష్ణువు వంటి శ్రీకృష్ణుని ఇతర రూపములందును ఆకర్షితులుగా గాక కేవలము అతని ద్విజ రూపమునందే అనురాగమును ఆకర్షణను కలిగియుందురు. కృష్ణుని ఇతర రూపముల ఎడ గాని ఇతర దేవతల ఎడ గాని మనుజుల ఎడగాని వారెన్నడను ఆకర్షితులు కారు. సంపూర్ణ భక్తి భావనలో కృష్ణుని పైననే ధ్యానము నిలిపి ఆ కృష్ణ భక్తిరస భావనలో వారు నిశ్చితమైన కృష్ణసేవ యందు సదా నియుక్తులై ఇందురు. 14వ శ్లోకం. సతతం కీర్తయంతో మాం యతంతచ్చ దృఢవ్రతాః నమస్యంతచ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఈ మహాత్ములు దృఢ నిశ్చయముతో యత్నించువారై సదా నా మహిమలను కీర్తించుచు నాకు నమస్కారము ఒసగుచు నిత్యయుక్తులై నన్ను భక్తితో పూజింతురు.
భావము. సామాన్య మానవునికి అధికారికముగా ముద్ర వేయుట ద్వారా మహాత్ముడు కాజాలడు. మహాత్ముని లక్షణములు ఇట వర్ణింపబడినవి. మహాత్ముడైన వాడు సదా దేవదేవుడైన శ్రీకృష్ణుని మహిమలను కీర్తించుటయందే నిమగ్నుడై యుండును. దానికి అనగా అతనెన్నడును నిరాకారవాది కాడు. కీర్తనమును విషయము చర్చకు వచ్చినప్పుడు మనుజుడు దానిని దేవదేవుని పవిత్రనామమును, దివ్య రూపమును, దివ్య గుణములను, అసాధారణ లీలలను కీర్తించుటకే ఉపయోగించవలెను. అవన్నీయును ప్రతి ఒక్కరిచే కీర్త నియమములు కనుకనే మహాత్ముడైన వాడు దేవదేవుడైన శ్రీకృష్ణుని ఎడ అనురక్తుడై యుండును. శ్రీకృష్ణ భగవానుని నిరాకార రూపమైన బ్రహ్మజ్యోతి ఎడ అనురక్తుడై యుండేడి వాడు భగవద్గీత యందు మహాత్మునిగా వర్ణింపబడలేదు. అట్టివాడు తదుపరి శ్లోకమున ఇందుకు భిన్నముగా వర్ణింపబడినాడు. శ్రీమద్భాగవతమున తెలుపబడినట్లు మహాత్ముడైన వాడు విష్ణు యొక్క శ్రవణ కీర్తనములను కూడిన భక్తియుత సేవ యందు సదా నిమగ్నుడై యుండును. అతడు శ్రీకృష్ణ భగవానుని సేవలోనే నిలుచునుగాని దేవతలు లేదా మనుష్యుల సేవలో కాదు. ఆ రీతి దేవదేవుని సదా స్మరించుటయే భక్తి, శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం ఎనబడు దివ్యమైన 5 భక్తిరసములలో ఏదేని ఒక భక్తిరసము ద్వారా అంత్యమున ఆ భగవానునితో నిత్య సహచర్యమును పొందవలెనని ఆ మహాత్ముడు దృఢనిశ్చయమును కలిగియుండును. దాని యందు జయమును పొందుటకు అతడు తన మనోవాక్కయ కర్మలన్నింటినీ ఆ దేవదేవుని సేవయందే వినియోగించును. అదియే సంపూర్ణ కృష్ణ భక్తి రసభావనమని పిలువబడుచున్నది. భక్తి యోగమునందు దృఢవ్రతములు అని పిలువబడు కొన్ని కర్మలు గలవు. ఏకాదశి రోజున మరియు కృష్ణాష్టమి రోజున ఉపవసించుట ఎనున్నది. అట్టి దృఢ వ్రతములలో నొకటి దివ్యధామమున శ్రీకృష్ణ భగవానునితో సహచర్యమును పొంద నభిలషించు వారి కొరకై ఆచార్యులు అట్టి నియమ నిబంధనలను ఏర్పాటు చేసియుండిరి. మహాత్ములైన వారు అట్టి నియమ నిబంధనలను నిష్ఠతో పాటింతురు కావున తప్పక కోరిన ఫలమును పొందగలరు. ఈ అధ్యాయపు 2వ శ్లోకమును తెలుపబడినట్లు భక్తి ఎనున్నది సులభమే గాక ఆనందముతో కూడా ఆచరింప సాధ్యమైనటువంటిది. అట్టి భక్తి యందు కఠినమైన తపోనిష్టలను అవలంబించవలసిన అవసరము లేదు. కనుక మనుజుడు తాను బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమములలో దేనియందున్నను, ఏ స్థితి యందున్నను మరియు ప్రపంచమందెచ్చుట నివసించుచున్నను కేవలము విష్ణు తోడైన ఆధ్యాత్మికాచార్యుని నేతృత్వమున శ్రీకృష్ణ భగవానునకు భక్తియుక్త సేవ ననర్చుచు భక్తియోగమున జీవనము గడపవచ్చును. ఆ విధముగా అతడు నిజముగా మహాత్ముడు కాగలడు. 15వ శ్లోకం. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్వతో ముఖం. జ్ఞానము
జ్ఞాన సముపార్జన యజ్ఞమునందు నియుక్తులైన ఇతరులు దేవదేవుడనైన నన్ను అద్వితీయునిగా వివిధ రూపునిగా విశ్వరూపునిగా పూజింతురు. భావము. పూర్వపు శ్లోకముల సారాంశమేమి? ఈ శ్లోకము సంపూర్ణ భక్తి భావనలో నిలిచి తనను తప్ప అన్యమును తెలియని వారు మహాత్ములని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపియున్నాడు. అట్టి మహాత్ముల స్థాయికి చెందకున్నను శ్రీకృష్ణునే పలు విధములుగా పూజించువారు కొందరు గలరు. వారిలో కొందరు అర్థులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞాన సముపార్జన యందు నియుక్తులైన వారుగా ఇదివరకే వర్ణింపబడినారు. వీరి కన్నను తక్కువ స్థాయిలో గల ఇతరులు తిరిగి 3 రకములుగా విభజింపబడిరి. అందులో మొదటి రకం వారు ఆత్మనే భగవానునిగా తలచి తమను తాము అర్పించుకొందురు. రెండవ రకం వారు భగవానునికి ఏదో తోచిన రూపమును ఆపాదించి దానిని అర్చింతురు. ఇక మూడవ రకము వారు భగవానుని విశ్వరూపమును ఆమోదించి దానిని అర్పింతురు. ఈ 3 రకములలో తమను అద్వైతులుగా భావించుచు తమను తామే భగవానుని రూపమున అర్పించువారు అధికముగానుందురు. వారు అధమములు. అట్టివారు తమనే భగవానునిగా భావించుచు అదే భావనలో తమను తాము పూజించుకొందురు. ఇదియును ఒక విధమైన భగవద్దర్శనమే. ఏలయనా అట్లు చేయువారు తాము దేహాదులము కామనియు కేవలము ఆత్మస్వరూపులమేననియు సంపూర్ణముగా తెలిసియుందురు. కనీసము వారి యందు అట్టి భావనము ప్రబలముగా నుండును. సాధారణముగా నిరాకారవాదులు దేవదేవుని ఈ రీతిగానే అర్చింతురు. ఏ రూపమైనను భగవానుని రూపమే అనేడి భావనలో ఇతర దేవతార్చనము చేయువారు 2వ తరగతికి చెందినవారు. ఇక 3వ తరగతికి చెందినవారు విశ్వమును తప్ప అన్యమును ఊహింపలేక విశ్వమునే దివ్యముగా భావించి దానిని అర్చింతురు. అట్టి విశ్వము కూడా శ్రీకృష్ణ భగవానుని రూపమే అయ్యున్నది. 16వ శ్లోకం. అహం క్రతురహం యజ్ఞః స్వదాహమౌషధం మంత్రోన్హమ హవే వాజ్య మహామగ్నిరహం హుతం. నేనే క్రతువును, యజ్ఞమును, కొనగబడు ఆహుతిని, పూర్వుల వసగబడు ఆహుతిని, ఔషధమును, దివ్యమంత్రమును అయి ఉన్నాను. ఆజ్యమును, అగ్నిని, హుతమును కూడా నేనే. భావము. జ్యోతిష్టమము అను వైదిక జ్ఞానము శ్రీకృష్ణుడే. అదే విధముగా స్మృతి యందు తెలుపబడిన మహాయజ్ఞము కూడా అతడే. పితృలోకమునకు అర్పింపబడు ఆహుతి లేక పితృలోక ప్రత్యర్థమై వనరింపబడు యజ్ఞము కూడా శ్రీకృష్ణుడే. అట్టి ఆహుతులు 1000 రూపున గల ఒకానొక ఔషధముగా పరిగణింపబడును. ఇట్టి కార్యమునకు సంబంధించిన మంత్రములు సైతము శ్రీకృష్ణుడే యజ్ఞములందు అర్పింపబడు పాలకు సంబంధించిన పదార్థములన్నీయును శ్రీకృష్ణుడే. ప్రకృతి మూలకములతో ఒకటైనందున అగ్నియు శ్రీకృష్ణుడే, కానీ అది ప్రకృతికి సంబంధించినది కావున భగవానుని నుండి విడివడియున్నదిగా తెలియబడను.
వేరు మాటలలో వేదములందు తెలుపబడిన కర్మకాండ విభాగమునందు ఉపదేశింపబడిన యజ్ఞములన్నీయును వాస్తవమునకు శ్రీకృష్ణుడే అనగా శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవయందు నియుక్తులైన వారు వేదములందు తెలుపబడిన సమస్త యజ్ఞములను నిర్వహించినట్టి వారే యగుచున్నారు. 17వ శ్లోకం. పితాహమస్య జగతో మాతా ధాత పితామహః వేద్యం పవిత్రం ఓంకార ఋక్స్వామ యజుర్వే చ. నేను ఈ జగత్తునకు తండ్రిని, తల్లిని, పోషకుడను, పితామహుడను అయ్యున్నాను. జ్ఞానలక్ష్యమును పవిత్రము చేయువాడను. ఓంకారమును నేనే, ఋగ్వేదము నేనే, సామవేదము యజుర్వేదములు కూడా నేనే. భావము. స్థావరజంగమాత్మకమైన సమస్త సృష్టి శ్రీకృష్ణుని శక్తి యొక్క వ్యక్తీకరణమై ఉన్నది. ప్రస్తుత భౌతిక స్థితిలో మనము శ్రీకృష్ణుని తటస్థ శక్తులైన వివిధ జీవులతో వివిధ సంబంధములను ఏర్పరచుకొని ఉన్నాము. ప్రకృతి కారణముగా అట్టి జీవులలో కొందరు మనకు తండ్రిగా, తల్లిగా, తాతగా, సృష్టికర్తగా గోచరింతురు. కానీ వాస్తవమునకు అట్లు గోచరించు వారందరూ శ్రీకృష్ణుని అంశలే అనగా తల్లి, తండ్రి అది వివిధ రూపములలో గోచరించినది శ్రీకృష్ణుడే గాని వేరెవ్వరునూ కాదు. ఈ శ్లోకమునందలి ధాత యను పదమునకు సృష్టికర్త అని భావము. మన తల్లిదండ్రులే గాక సృష్టికర్త, పితామహాదులు సైతము శ్రీకృష్ణుడే. వాస్తవమునకు శ్రీకృష్ణుని అంశలై ఉన్నందున ప్రతి జీవియు కృష్ణునితో సమానమే. కనుకనే వేదములన్నీయును శ్రీకృష్ణుని వైపునకే కేంద్రీకరింపబడి ఉన్నవి. తాత్కారణముగా మనము వేదముల నుండి ఏది తెలియ యత్నించినను అది శ్రీకృష్ణ పరజ్ఞానమును పొందుటలో పురోగతియే యగును. మన స్థితిని పవిత్రపరచు జ్ఞానము కూడా శ్రీకృష్ణుడే. అదే విధముగా వేద నియమములను అవగతము చేసుకొనుట యందు జిజ్ఞాసు వైనవాడు సైతము శ్రీకృష్ణుని అంశయే. కనుక అతడును శ్రీకృష్ణుడే. వేదమంత్రములందు ప్రణవమని పిలువబడు పవిత్ర ఓంకారము కూడా శ్రీకృష్ణుడే. సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము మరియు అథర్వవేదములందలి అన్ని శ్లోకములలో ఓంకారము మిక్కిలి ప్రధానమగుటచే దానిని శ్రీకృష్ణునిగా అవగాహనము చేసుకొనవలెను. 18వ శ్లోకం. గతిర్భర్తా ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయః స్థానం నిధానం బీజమవ్యయం. గమ్యమును భరించువాడను, ప్రభువును, సాక్షిని నివాసమును, ఆశ్రయమును, సన్నిహిత స్నేహితుడను నేనే సృష్టిని, ప్రళయమును, సర్వమునకు స్థానమును, విధానమును, అవ్యయ బీజమును అయి ఉన్నాను. భావము. గతి అనగా చేరవలసిన గమ్యస్థానమని భావము. జనులు తెలియకున్నను వాస్తవమునకు వారందరికీ శ్రీకృష్ణ భగవానుడే చేరవలసిన పరమగమ్యస్థానము. శ్రీకృష్ణుని తెలుసుకొనలేనివాడు తప్పుదోవ పట్టగలడు. అంతేగాక అట్టివాని నామమాత్ర పురోగతి
పాక్షికము లేదా భ్రాంతి మాత్రమే కాగలదు. కొందరు వివిధ దేవతలను తమ గమ్యస్థానముగా భావించి ఆయా విధానముల తీవ్ర యత్నములచే చంద్రలోకము, సూర్యలోకము, ఇంద్రలోకము, మహర్లోకాది వివిధ లోకములను చేరుచుందురు. శ్రీకృష్ణ సృష్టియే అయినందున ఆ లోకములన్నీయు ఏకకాలమున కృష్ణునితో సమానములు మరియు కృష్ణునితో అసమానులై ఉన్నవి. కృష్ణశక్తి యొక్క వ్యక్తీకరణములైన ఆ లోకములు కృష్ణునితో సమానమైనను కృష్ణుని సంపూర్ణ జ్ఞానమును పొందుటలో ముందడుగు వంటివి మాత్రమే. అనగా కృష్ణుని వివిధ శక్తుల దరిచేరుట లేదా వాటి గమ్యముగా భావించుట ఎనున్నది శ్రీకృష్ణుని పరోక్షముగా చేరుట వంటిది. కానీ మనుషుడు కాలము మరియు శక్తి వ్యర్థము కాకూడదని తలచినచో ప్రత్యక్షముగా శ్రీకృష్ణుని దరిచేరవలెను. ఉదాహరణమునకు అనేక అంతస్తులు కలిగిన భవంతి యొక్క చివరి అంతస్తును చేరుటకు యంత్ర సౌకర్యమున్నచో మెట్ల మీద నెమ్మదిగా ఎలా పోవలెనో సర్వము శ్రీకృష్ణ శక్తి పైననే ఆధారపడి ఉన్నందున అతని ఆశ్రమము లేనిదే ఏదియును స్థితిని కలిగి ఉండలేదు. సమస్తము శ్రీకృష్ణునికే చెంది అతని శక్తి పైననే ఆధారపడి ఉండటచే వాస్తవమునకు సర్వమునకు ఆ భగవానుడే పరమ నియామకుడు. సర్వుల హృదయములందు పరమాత్మ రూపున వసించియుండుటచే అతడే దివ్య సాక్షి. మన నివాసములు, దేశములు లేక లోకములన్నీయు వాస్తవమునకు శ్రీకృష్ణునితో సమానమే. అతడే పరమ ఆశ్రమమైనందున రక్షణమునకు లేదా దుఃఖనాశనమునకు ప్రతి ఒక్కరూ అతనినే శరణము నొందవలెను. మనకు ఏదేని రక్షణము అవసరమైనప్పుడు దానిని సమకూర్చున్నది ఒక సజీవ శక్తి అయి ఉండవలెనని మనము గుర్తెరుగవలెను. శ్రీకృష్ణుడే పరమ జీవశక్తి అయి ఉన్నాడు. తన సృష్టికి అతడే కారణుడైనందున లేదా దివ్య జనకుడైనందున అతనికి మించిన సన్నిహిత స్నేహితుడు గాని బంధువు గాని వేరొకరు ఉండరు. ఆ శ్రీకృష్ణుడే సృష్టికి ఆది కారణుడు మరియు ప్రళయము పిమ్మట సర్వమునకు నిదానమునై ఉన్నాడు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు సర్వకారణములకు నిత్య కారణమని తెలియబడినాడు. 19వ శ్లోకం. తపామ్య హమాహం వర్షం నిగృహ్ణోమ్య ఉత్సృజామి చ అమృతం చైవ మృత్యుచ్చ సదా సత్య హమర్జున. ఓ అర్జున, వేడి నసగువాడను, వర్షమును నిరోధించుట మరియు కురిపించుట చేయువాడను నేనే. అమృతత్వమును మరియు మృత్యువును నేనే. సత్ అసత్తులు రెండును నా యందే ఉన్నవి. భావము. శ్రీకృష్ణ భగవానుడు తన వివిధ శక్తులచే విద్యుత్ సూర్యుల ద్వారా వేడిని వెలుతురును ప్రసరించుచుండును. వేసవి కాలమున వర్షము పడకుండా ఆపునది మరియు వర్షాకాలమున కుండపోత వర్షములు కురిపించున్నది ఆ శ్రీకృష్ణుడే. జీవితకాలమును పొడిగించుచు మనలను పోషించు ప్రాణశక్తి అయిన అతడు అంత్యమున మృత్యువుగా మనకు దర్శనమిచ్చును.
ఈ శక్తులన్నింటినీ విశ్లేషించి చూచినచో శ్రీకృష్ణునకు భౌతికము మరియు ఆధ్యాత్మికముల నడమ ఎట్టి భేదము లేదని మనము నిశ్చయించుకొనగలము. అనగా అసత్తులు రెండును అతడే. కనుకనే కృష్ణ భక్తి రసభావన యందు పురోగమించిన స్థితి యందు మనుషుడు సత్తు అసత్తుల భేదమును గాంచక సర్వమునందు కృష్ణునే గాంచును. సత్ అసత్తులు రెండును శ్రీకృష్ణుడే అయినందున సర్వ భౌతిక సృష్టులను కలిగియున్న విశ్వరూపము కూడా శ్రీకృష్ణుడే. అంతేగాక ద్విభుజ మురళీధర శ్యామసుందరుని రూపమున అతడు వనరించిన బృందావన లీలలు ఆ దేవదేవునవే. 20వ శ్లోకం. త్రైవిధ్యామాం సోమాపహ పూతపాపా యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసధ్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాంతినివి దేవ భోగాన్. స్వర్గలోకములను గోరుచు వేదాధ్యాయనము చేయువారు మరియు సోమరసమును పానము చేయువారు పరోక్షముగా నన్నే అర్చింతురు. పాపఫలముల నుండి పవిత్రులై అట్టివారు పుణ్య ఇంద్రలోకమును జన్మించి వేదభోగములు అనుభవింతురు. భావము. ఈ శ్లోకమునందలి త్రైవిద్య అను పదము సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదములను సూచించుతున్నది. ఇట్టి 3 వేదములను అధ్యయనము చేసిన బ్రాహ్మణుడే త్రివేది అని పిలువబడును. ఈ వేదములందు తెలుపబడిన జ్ఞానము ఎడ ఆకర్షణను కలిగియుండువాడు నిఖముగా సంఘములో అత్యంత గౌరవనీయుడు కాగలడు. కానీ దురదృష్టవశాత్తు వేదాధ్యయనపు అంతిమ ప్రయోజనములను తెలియని వేద పండితులే అధికముగానున్నారు. కనుకనే ఆ త్రివేదులకు అంతిమ లక్ష్యం తానేయని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట ప్రకటించుచున్నాడు. నిజమైన త్రివేదులు శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములకు శరణము నొంది అతని ప్రత్యర్థమై భక్తియుక్త సేవలో నియుక్తులగుదురు. అట్టి భక్తి యోగము హరే కృష్ణ మహామంత్రమును జపించుటతోనూ మరియు అదే సమయమున కృష్ణుని గూర్చి నిజముగా అవగతము చేసుకొనుటకు యత్నించుటతోనూ ఆరంభమగును. కానీ దురదృష్టవశాత్తు వేదాధ్యాయన పరులు సాధారణముగా ఇంద్రుడు, చంద్రుడు వంటి దేవతల కొరకు యజ్ఞములు చేయుట ఎందే మగ్నులగుదురు. అట్టి యత్నముచే వివిధ దేవతార్చకుల నిఖముగా రజస్తమో గుణ సంపర్కము నుండి శుద్ధి పడినవారై మహార్లోకము, జనలోకము, తపోలోకాది పలు ఊర్ధ్వలోకములను, స్వర్గలోకములను చేరుదురు. అట్టి ఉన్నత లోకములను చేరిన పిమ్మట వారు భూలోకము కన్నను అనేక లక్షల రెట్లు అధికముగా సుఖములు అనుభవింతురు. 21వ శ్లోకం. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షిణే పుణ్యే మధ్యలోకం విశంతి ఏవం త్రైధర్మ మను ప్రపన్న గతాగతం కామ లభంతే. విస్తృతమైన లోక భోగముల ననుభవించి పుణ్యము క్షీణించినంతనే వారు భూలోకమునకు తిరిగి వత్తురు.
ఈ విధముగా త్రివేదముల నియమానుసారణము ద్వారా ఇంద్రియభోగమును వాంఛించువారు కేవలము జనన మరణములనే మరలా మరలా పొందుదురు. భావము ఊర్ధ్వలోకములను పొందినవాడు అధిక ఆయుష్ను మరియు ఇంద్రియ భోగమునకు అధికమై వసతులను పొందగలిగినను శాశ్వతముగా అచ్చటనే ఉండుటకు అనుమతింపబడడు. పుణ్యకర్మఫలము నశించినంతనే అతడు తిరిగి భూలోకమునకు పంపబడను. వేదాంత సూత్రములందు జన్మాద్యస్య యతః తెలుపబడిన రీతిగా సంపూర్ణ జ్ఞానమును సాధించినట్టివాడు అనగా కారణుడైన శ్రీకృష్ణుని అవగతము చేసుకొనుటలో విఫలుడైన వాడు జీవితపు పరమలక్ష్యమును సాధించటలో విఫలత్వము నొందినవాడగును. తాత్కారణముగా అతడు క్రిందికి పైకి సదా తిరుగుచుండు రంగుల రాత్నము పైన కూర్చున్నవాని వలె ఊర్ధ్వలోకమునకు ఉద్ధరింపబడుచు తిరిగి క్రిందకు చేరుచుండును. అనగా మనుషుడు మరలా క్రిందికి తిరిగి వచ్చే అవకాశమే లేనటువంటి ఆధ్యాత్మిక లోకమును పొందక కేవలము ఊర్ధ్వ అధోలోకముల నడమ జనన మరణ చక్రమందే తిరుగుచుండును. కావున మనసుడు జ్ఞానానంద పూర్ణమగు నిత్య జీవనమును అనుభవించుటకు ఆధ్యాత్మిక లోకమును పొంది తిరిగి ఈ దుఃఖకరమైన భౌతిక స్థితికి రాకుండుట ఉత్తమము. 22వ శ్లోకం. అశన్యాచింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహమ్యహం. ఈ దివ్యరూపమును ధ్యానించుచు అనన్య భక్తిచే నన్ను సదా అర్చించు వారి యోగక్షేమములను నేనే వహింతును. వారికి లేనివి సమకూర్చి ఉన్నవి సంరక్షింతును. కృష్ణ భక్తి భావము కృష్ణ భక్తి భావము లేకుండా క్షణకాలమును జీవింపలేనివాడు శ్రవణము, కీర్తనము, స్మరణము, వందనము, అర్చనము, పాదపద్మ సేవనము, ఇతర సేవలను గూర్చుట సంఖ్యము. ఆత్మని వేదనముల ద్వారా భక్తియుక్త సేవయందు నియుక్తుడై 24 గంటలు శ్రీకృష్ణుని చింతించుట కన్నను అన్యమును కానింపడు. అట్టి కర్మలు సర్వమంగళదాయకములు మరియు ఆధ్యాత్మిక శక్తిపూర్ణములు. అవి ఆత్మానుభవమునందు భక్తుని పూర్ణుని కావింపగలవు. తద్వారా శ్రీకృష్ణ భగవానుని సహచర్యమును పొందుటయే అతని ఏకైక కోరిక కాగలదు. అట్టివాడు నిస్సందేహముగా ఆ భగవానుని ఎట్టి కష్టము లేకుండా చేరగలడు. వాస్తవమునకు ఇదియే యోగమనబడును. భగవానుని కరుణచే అట్టి భక్తుడు ఎన్నడను ఈ భౌతిక జీవమునకు తిరిగిరాడు. ఈ శ్లోకమునందలి క్షేమము అను పదము శ్రీకృష్ణ భగవానుని కృపాపూర్ణ రక్షణమును సూచించుతున్నది. అనగా యోగము ద్వారా కృష్ణ భక్తి రసభావనను పొందుటకు భక్తునకు తోడ్పడు శ్రీకృష్ణ భగవానుడు అతడు సంపూర్ణ కృష్ణ భక్తి రసభావితుడైన పిమ్మట దుఃఖ భూయిష్టమైన బద్ధజీవమునకు తిరిగి పతనము చెందకుండా రక్షణము నొసగును. 23వ శ్లోకం.
येनप्पन्या देवता भक्ता यजन्ते श्रद्धयान्विताः तेऽपि మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. ఓ కౌంతేయ, అన్య దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు వాస్తవమునకు అవిధిపూర్వకముగా నన్నే పూజించుచున్నారు. ఆ విధిపూర్వకముగా నన్నే పూజించుచున్నారు. భావము: దేవార్చనమునందు నియుక్తులైన వారు చేసేడి అర్చనము నాకే పరోక్షముగా అర్పింపబడునని వారు నిజమునకు మందబద్ధులై ఉన్నారు అని శ్రీకృష్ణ భగవానుడు పలికియున్నాడు. ఉదాహరణకు, ఒకడు కొమ్మలకు ఆకులకు నీరు పోసి చెట్టు మొదలకు నీరు పోయనుచో తగినంత జ్ఞానము లేనివాడుగా, నియమపాలనము లేనివాడు పరిగణింపబడును. అదేవిధముగా ఉదాహరణమునకు ఆహారము నందించుటయే దేహేంద్రియములన్నింటినీ సేవించుట లేదా పోషించుట కాగలదు. వాస్తవమునకు దేవతలు భగవానుని ప్రభుత్వమున వివిధ అధికారులు మరియు నిర్దేశకులు వంటి వారు. జనులు ప్రభుత్వముచే ఏర్పరచబడిన శాసనములనే అనుసరించవలనని గాని దాని యందలి అధికారులు లేదా నిర్దేశకులు వ్యక్తిగత శాసనములను కాదు. అదేవిధముగా ప్రతి ఒక్కరూ భగవానునే అర్చించవలెను. శ్రద్ధ తద్వారా అతని వివిధ అధికారులు మరియు నిర్దేశకుల అందరూ అప్రయత్నముగా సంతృప్తి నొందెదరు. అధికారులు, నిర్దేశకులు ప్రభుత్వ ప్రతినిధులుగా తమ కార్యములందు నియుక్తులై ఉన్నందున వారికి లంచమివ్వజూచుట వాస్తవమునకు చట్టవిరుద్ధము. ఈ విషయమే ఇచ్చట ఆ విధిపూర్వకం అని తెలుపబడినది. అనగా అవసరమైన అన్య దేవతార్చనమును శ్రీకృష్ణ భగవానుడిచట ఆమోదించుట లేదు. 24వ శ్లోకం. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామాభిజననంతి తత్వే నాతచ్చ వంతితే. నేనే సర్వయజ్ఞములకు భోక్తను మరియు ప్రభువును అయ్యున్నాను. కావున నా వాస్తవమైన దివ్య స్వభావమును గుర్తింపలేని వారు పతనము చెందుదురు. భావము: వేద వాజ్మయమునందు పలు విధములైన యజ్ఞములు నిర్దేశింపబడియున్నను వాస్తవమునకు అవి అన్నియును దేవదేవుడైన శ్రీకృష్ణుని సంతృప్తిపరచుట కొరకే నిర్దేశింపబడినవని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. యజ్ఞమనగా విష్ణువు. యజ్ఞుడు లేదా విష్ణువు ప్రత్యర్థమే ప్రతి ఒక్కరూ కర్మ నొనరించవలనని భగవద్గీత యందలి 3వ అధ్యాయమున స్పష్టముగా తెలుపబడినది. మానవ నాగరికతకు పరిపక్వ రూపమైన వర్ణాశ్రమ ధర్మము విష్ణు ప్రీతికే ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట నేనే దివ్య ప్రభువును గావున సర్వయజ్ఞములకు నేనే భోక్తను అని పలికియున్నాడు. కాని మందమతులైన వారు ఈ సత్యమును తెలియక తాత్కాలిక లాభముల కొరకు ఇతర దేవతలను పూజింతురు. తాత్కారణముగా వారు భౌతిక స్థితికి పతనము నొంది ఎన్నడను మానవ జన్మ యొక్క వాంఛిత లక్ష్యమును సాధింపలేరు. అయినను
ఎవరేని ఒక భౌతిక కోరికను కలిగి ఉన్నచో దాని కొరకై శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించుట ఉత్తమము. అది శుద్ధ భక్తి కానేరదు. తద్వారా అతడు వాంఛిత ఫలములను పొందగలడు. 25వ శ్లోకం. యాంతి దేవవ్రతా దేవాన్ పితృన్యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోన్పి మాం. దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు. పితృదేవతలను పూజించువారు పితృదేవతలను చేరగా భూత ప్రేతములను పూజించువారు వాని అందే జన్మింతురు. కానీ నన్ను పూజించువారు నాతోనే నివసింతురు. భావము: చంద్రలోకమును గాని సూర్యలోకమును గాని లేదా వేరే ఇతర లోకములను గాని చేరగోరినచో తత్ప్రయోజనార్థమై వేదములందు నిర్దేశింపబడిన దర్శ పౌర్ణమాసి వంటి విధానములను పాటించుట ద్వారా మనుషుడు తన కోరిన గమ్యమును సాధించగలడు. వేదముల యందలి కర్మకాండ భాగములో విశదముగా వివరింపబడిన ఈ పద్ధతులు వివిధ ఉన్నత లోకములందలి దేవతల కొరకు ప్రత్యేకములైన పూజలను నిర్దేశించుచున్నవి. అదే విధముగా ప్రత్యేక యజ్ఞముల ద్వారా మనుజుడు పితృలోకమును చేరవచ్చును లేదా భూత ప్రేతల లోకములను చేరి యక్షునిగా రాక్షసునిగా లేక పిశాచముగా మారవచ్చును. పిశాచములకు వనర్చు పూజ వాస్తవమునకు క్షుద్ర దేవతార్చనము అని పిలువబడును. అట్టి క్షుద్ర దేవతార్చనము గావించువారు పెక్కురుగలరు. వారు దానిని ఆధ్యాత్మికమని భావించినను ఆ సమస్త కర్మలు నిజమునకు భౌతికములే. అదేవిధముగా దేవదేవునే అర్చించు శుద్ధ భక్తుడు వైకుంఠలోకమందు గాని కృష్ణలోకమును గాని అసంశయముగా పొందును. దేవతలను పూజించుట ద్వారా దేవతాలోకములను, పితృదేవతలను పూజించుట ద్వారా పితృలోకములను, క్షుద్రదేవతార్చనము ద్వారా పిశాచలోకములను మనుషుడు పొందుచుండును. శుద్ధ భక్తుడు ఎందులకు వైకుంఠలోకములను లేదా కృష్ణలోకములను పొందకుండునని అతి ముఖ్యమైన శ్లోకము ద్వారా సులభముగా గ్రహింపవచ్చును. కానీ శ్రీకృష్ణుడు మరియు విష్ణువు వసించు ఈ దివ్యలోకములను గూర్చిన సమాచారం పెక్కుమందికి తెలియదు. వాని నెరుగని కారణముగా వారు పతితులగుదురు. నిరాకారవాదులు సైతము బ్రహ్మజ్యోతి నుండి పతనము చెందగలరు. కనుకనే కేవలము హరే కృష్ణ మహామంత్రమును జపించుట ద్వారా మనుషుడు ఈ జన్మమందే పూర్ణుడై భగవద్ధామమును చేరగలడనేది మహత్తరమైన సందేశమును సమస్త మానవాళికి కృష్ణ చైతన్యోద్యమము తెలియపరచుచున్నది. 26వ శ్లోకం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్వా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమాస్మి ప్రయతాత్మనః. పవిత్రమైనను పత్రమునైనను పుష్పమైనను ఫలమునైనను లేదా జలమునైనను ప్రేమతోనూ భక్తితోనూ వేరెవరేని అర్పించినచో నేను స్వీకరింతును. భావము: నిత్యానందము కొరకై శాశ్వతమును మరియు ఆనంద విధానమును అగు భగవద్ధామును పొందుటకు బుద్ధిమంతుడైన వాడు కృష్ణ భక్తి భావనాయుతుడై శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవలో నియుక్తుడు కావలెను.
అట్టి అద్భుత ఫలములను కలుగజేయు పద్ధతి వాస్తవమునకు అత్యంత సులభము. ఎటువంటి యోగ్యత లేని అతి దరిద్రునికి సైతము అది ఆచరణ సాధ్యము. కేవలము శ్రీకృష్ణ భగవానునికి శుద్ధ భక్తుడనుగుటయే ఈ విషయమున వాంఛనీయమగు ఏకైక యోగ్యత. మనుజుని దేశకాల పరిస్థితులతో దానికెట్టి సంబంధము లేదు. అతి సులభమైన ఈ పద్ధతిలో మనుజుడు భక్తితో పత్రము గాని జలమును గాని ఫలమును గాని ఆ భగవానునకు ప్రేమతో అర్పించవచ్చును. భగవానుడు అట్టి అర్పణమును ప్రియమతో స్వీకరింపగలడు. కృష్ణ భక్తి భావన విధానము అత్యంత సులభము మరియు విశ్వజననీనమైనందున ఎవ్వరికి దీని యందు నిషేధము లేదు. అట్టి ఎడ ఈ సులభ మార్గము ద్వారా కృష్ణ భక్తి భావితుడై అత్యున్నతమైన నిత్యానంద జ్ఞానపూర్ణమగు జీవనమును పొందవాంఛింపని అజ్ఞాని ఎవడుండును? శ్రీకృష్ణుడు ప్రేమపూర్వక సేవనే వాంఛించును గాని అన్యమును కాదు. తన శుద్ధ భక్తుల నుండి చిన్న పుష్పమైనను స్వీకరించును. అతడు ఆ భక్తుల నుండి ఎటువంటి దానిని కూడా అంగీకరింపడు. ఆత్మారాముడైన అతడు ఇతరుల నుండి కోరుకునేదియును లేదు. అయినను అతడు భక్తులు ప్రేమానురాగ భావముతో వసగుదానిని ప్రియముతో స్వీకరించును. అట్టి భక్తి భావనను వృద్ధి పరచుకొనుటయే జీవితము పూర్ణాత్మమై ఉన్నది. భక్తి ఒక్కటే శ్రీకృష్ణుని చేరుటకు ఏకైక మార్గమని ఖచ్చితముగా తెలుపుట కొరకే ఈ శ్లోకమున భక్తి అను పదము 2 మార్లు వాడినది. అనగా బ్రాహ్మణుడగుట, పండితుడగుట, ధనవంతుడగుట లేదా గొప్ప తత్వవేత్త అగుట వంటి ఇతర ఏ విధానము చేతను మనుజుడు తానొసగునది శ్రీకృష్ణుడు అంగీకరించినట్లుగా చేయజాలడు. మూల నియమమైన భక్తి లేనప్పుడు ఏదీను అతనిని అంగీకరింపజేయలేదు. కనుకనే భక్తి ఎన్నడూను సామాన్యమైనది కాదు. ఆ విధానము నిత్యమైనది. అది పరతత్వమునకు ఉనర్చబడు ప్రత్యక్ష సేవ. తానే భోక్తానియు ప్రభువనియు సమస్త యజ్ఞముల ధ్యేయమనియు నిర్ధారించిన శ్రీకృష్ణుడు ఇచ్చట తనకు ఎటువంటివి సమర్పింపవలెనో తెలియజేయుచున్నాడు. పవిత్రులై జీవిత లక్ష్యమైన శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుత సేవను పొందగోరుచు అతనికి భక్తియుత సేవయందు నిలవగోరువారు తొలుత అతడు తమ నుండి ఏది కోరుకోనో తెలుసుకొనుట అత్యంత అవసరము. శ్రీకృష్ణుని యందు ప్రేమ కలిగిన వాడు అతడు కోరినవే వసగుచు కోరనివి మరియు అడగనివి సమర్పింపకుండును. కనుక మత్స్య మాంసాదులు అతనికి సమర్పింపరాదు. అటువంటి వాటిని అతడు వాంఛించినచో వాటినే తనకు అర్పింపమని పలికియుండెడివాడు. కాని అందుకు భిన్నముగా అతడు పత్రము, పుష్పము, ఫలము, జలములనే తనకొసగమని స్పష్టముగా పలికి వాటిని తాను గ్రహింతుననెను. అనగా మత్స్యక మాంసాదులు శ్రీకృష్ణుడు స్వీకరింపడని మనము అవగతము చేసుకొనవలెను. కాయగూరలు, ధాన్యము, ఫలములు, పాలు, జలము మొదలుగునవి మానవులకు తగిన ఆహారమని అతడు నిర్దేశించుచున్నాడు. వీటికి అన్యమైన వాటిని అర్పించినచో అతడు స్వీకరింపడు. కనుక ఒకవేళ మనము అటువంటి అన్యమగు ఆహార పదార్థములను అర్పింప ప్రయత్నించినచో ప్రేమ స్థాయిలో భక్తి నునరించిన వారము కాజాలము.
కేవలము యజ్ఞశేషమే పరమ పవిత్రమనియు జీవితమందు పురోగతిని మరియు భావబంధముల నుండి ముక్తిని వాంఛించు వారికి అదిహే భుజింప యోగ్యమనియు శ్రీకృష్ణ భగవానుడు తృతీయాధ్యాయమునందలి 13వ శ్లోకమున వివరించెను. నైవేద్యమును పెట్టకయే ఆహారమును భుజించువారు పాపమునే తినుచున్నారనియు అతడు ఆ శ్లోకమున తెలిపెను. అనగా అట్టివారు తిను ప్రతి ముద్ద కేవలము భౌతిక క్లేశములనే మరింత దృఢతరము చేయుచున్నది. చక్కని సాత్వికాహారమును తయారు చేసి శ్రీకృష్ణునికి అర్పించి పటమునకు గాని లేదా శ్రీమూర్తికి గాని నమస్కరించుచు తాను అర్పించినది స్వీకరించమని ప్రార్థించినచో మనసుడు క్రమముగా జీవితాభ్యుదయమును గాంచగలడు. తద్వారా దేహము పవిత్రమై బుద్ధి వికసితమై స్పష్టమైన ఆ అవగాహన వృద్ధియగును. అన్నింటినీ మించి ఈ అర్పణము ప్రేమభావములోనే జరగవలను. ఏలయనా సర్వము తనదైన శ్రీకృష్ణునకు ఆహారము అవసరము లేదు. తనకు ముదము గూర్చ యత్నించు భక్తిని నిమిత్తమే అతడు దానిని స్వీకరించును. కనుక ఆహారమును తయారు చేయుట, సేవించుట, అర్పించుట అనేటి కార్యములందు శ్రీకృష్ణుని యెడ ప్రేమభావముతో వర్తించుట అత్యంత ముఖ్యాంశము. పరతత్వము ఇంద్రియరహితమని భావించు వికారతత్వవేత్తలు భగవద్గీత యందలి ఈ శ్లోకమును ఏమాత్రము అవగాహన చేసుకొనలేరు. గీతను బోధించు శ్రీకృష్ణుని భౌతిక వృత్తికి ఈ శ్లోకము నిదర్శనమని లేదా ఇది ఒక ఉపమానమని వారు భావింతురు. కానీ వాస్తవమునకు శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రియ సహితుడు. అతని అన్ని ఇంద్రియములు సర్వేంద్రియ కార్యముల నునర్చగల సామర్థ్య సహితములు. అనగా ఆ భగవానుని ఒక ఇంద్రియము వేరొక ఇంద్రియ కార్యమును నిర్వహింపగల సామర్థ్యమును కలిగియుండును. శ్రీకృష్ణ భగవానుడు పూర్ణుడదామని భావమిదియే. ఇంద్రియములు లేకుండా అతనిని విభూతిపూర్ణుడని భావింపజాలము. జీవులను ప్రకృతి గర్భమున సృజించుచున్నాడని శ్రీకృష్ణుడు 7వ అధ్యాయమున వివరించియున్నాడు. అతడు ఆ కార్యమును కేవలము ప్రకృతి వీక్షించుట ద్వారా కావించును. అదే విధముగా ఈ సందర్భమునందు ఆహారమును అర్పించుటలో భక్తుల ప్రేమపూర్వక వచనములను అతడు ఆరగించుటతోనూ ఆస్వాదించుటతోనూ అన్ని విధముల సమానము కాగలదు అని అతని పూర్ణ స్థితి కారణమున శ్రవణమే అతడు ఆరగించుట మరియు ఆస్వాదించుట అను కార్యముతో సర్వసమానమై యున్నదని నొక్కి చెప్పవలెను. శ్రీకృష్ణుడు తనను గూర్చి తాను వర్ణించిన విధముగను ఎటువంటి స్వకల్పనలు లేకుండగను ఆ దేవదేవుని అంగీకరించు భక్తుడే పరతత్వము నైవేద్యమును భుజించి ఆస్వాదించగలదని అవగాహన చేసుకొనగలడు. 27వ శ్లోకం. యత్కరోషి యదాశ్నాసి యజ్ఞహోషి దదాసి యత్తపశ్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఓ కౌంతేయ, నీవు ఏది వివరించినను, ఏది భుజించినను, ఏది హోమము చేసినను, ఏది దాసమొసిగనను, ఏ తపస్సునాచరించినను వాటన్నింటినీ నాకు అర్పణముగా వనరింపుము. భావము:
ఎట్టి పరిస్థితి అందును శ్రీకృష్ణ భగవానుని మరువకుండునట్లుగా జీవితమును మలుచుకొనుట ప్రతి ఒక్కరి ధర్మము. దేహపోషణ కొరకు ప్రతి ఒక్కరూ కర్మ చేయవలసియే ఉన్నందున తన కొరకు కర్మ చేయమని శ్రీకృష్ణుడు ఇచ్చట ఉపదేశించుచున్నాడు. జీవనమునకై ఆహారమును భుజించుట అవసరము కనుక శ్రీకృష్ణునకు అర్పింపబడిన ఆహారమునే ప్రసాద రూపమున మనుజుడు గ్రహింపవలెను. అదే విధముగా నాగరికుడైన మనుజుడు ధర్మకార్యములను వనరింపవలసి ఉన్నందున వానిని తన కోరకే చేయమని శ్రీకృష్ణుడు పలుకుచున్నాడు. అది ఏ అర్చనము. ప్రతి ఒక్కరూ ఏదియో ఒక దానిని దానమిచ్చు స్వభావమును కలిగియుందురు కావున దానిని తనకే వసగమని శ్రీకృష్ణుడు ఉపదేశించుచున్నాడు. అనగా అధికముగా ప్రోగుబడిన ధనమును మనుజుడు కృష్ణ చైతన్యోద్యమపు ప్రచారము కొరకై వినియోగించవలెను. ధ్యానము ఈ యుగమునకు ఆచరణాయోగ్యము కానిదైనను మనుజులు దానియందే నేడు ఎక్కువ మక్కువను కలిగి ఉన్నారు. కనుక ఎవరినైనను హరే కృష్ణ మంత్రమును జపమాలపై జపించుచు శ్రీకృష్ణుని 24 గంటలు ధ్యానింపగలిగినచో భగవద్గీత యందలి 6వ అధ్యాయమున వివరించినట్లు గొప్ప ధ్యాన తత్పరుడు మరియు గొప్ప యోగి కాగలడు. 28వ శ్లోకం. శుభాశుభ ఫలైరేవం యోక్షసే కర్మబంధనైః సన్యాస యోగాయుక్తాత్మా విముక్తో మాము పైష్యసి. ఈ విధముగా నీవు కర్మబంధముల నుండి మరియు వాని శుభాశుభముల నుండి ముక్తుడవు కాగలవు. అట్టి సన్యాస యోగముతో నా యందు మనస్సును స్థిరపరచు ద్వారా నీవు విముక్తుడవై నన్ను పొందగలవు. భావము. ఉన్నతమైన మార్గదర్శకత్వమును కృష్ణ భక్తి భావనలో వర్తించువాడు యుక్తుడని పిలువబడును. దీనికి సరియైన పదము యుక్త వైరాగ్యము. ఈ విషయమును గూర్చి శ్రీ రూపగోపస్వామి మరింతగా ఇట్లు వర్ణించిరి. అనాసక్తస్య విషయాన్ యదార్హము సముంజతః నిర్బంధః కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. భౌతిక జగమున ఉన్నంత వరకు మనము కర్మ చేయవలసియే యుండును. కర్మను విరమించుట సాధ్యము కాదు. కనుకనే కర్మలను ఉనరించి ఆ ఫలములను శ్రీకృష్ణునకు సమర్పించినచో అది యుక్త వైరాగ్యము అనబడునని శ్రీ రూప గోపస్వామి పలికిరి. వైరాగ్యమునందు వాస్తవముగా నెలకొనినప్పుడు అట్టి కర్మలు చిత్తదర్పణమును పరిశుభ్రము చేయగలవు. ఇక కర్త ఆధ్యాత్మికానుభవమునందు క్రమ పురోగతి సాధించిన కొలది శ్రీకృష్ణ భగవానునికి సంపూర్ణ శరణాగతుడై అంత్యమున మోక్షమును బడయును. అతడు పొందు ముక్తియు స్పష్టముగా వివరింపబడినది. ఈ ముక్తి ద్వారానే అతడు బ్రహ్మజ్యోతిలో లీనముగాక భగవద్ధామును ప్రవేశించునని మాము పైష్యసి నన్ను పొందును యను పదము ద్వారా స్పష్టముగా తెలుపబడినది. వాస్తవమునకు ముక్తి 5 రకములైనను జీవితమంతయు శ్రీకృష్ణ భగవానునే నేతృత్వమున భక్తియోగమును సాంఘిక భక్తుడు మాత్రం ఆధ్యాత్మికముగా అత్యున్నత స్థితికి చేరి దేహత్యాగనంతరం ఆ దేవదేవుని ధామమున కేగి అతని ప్రత్యక్ష సహచర్యమును నియుక్తుడగును. జీవితమును శ్రీకృష్ణ భగవానుని సేవకు అంకితము చేయుట తప్ప వేరే ఇతరాసక్తి లేనివాడై
నిజమైన సన్యాసి. అట్టివాడు తనను నిత్య సేవకునిగా మరియు భగవత్